కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1న లక్షలాది మందితో ఢిల్లీ ముట్టడి చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుమ్మనేని సాంబశివరావు తెలిపారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజల విశ్వాసం కోల్పోకుండా పనిచేయాలని సూచించారు. ఈసారి సిపిఐ ఒక్క స్థానానికి పరిమితం కాదంటున్న కుమ్మనేనితో సాంబశివరావుతో మా రవిచంద్ర ప్రతినిధి ముఖాముఖి. ఖమ్మంలో కామ్రేడ్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ ఎమ్మెల్యే కుమ్మనేని సాంబశివరావు పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్, ఈ యాత్ర చేశారు, అన్ని చోట్ల తిరిగారు, ప్రధానంగా ఉద్దేశం ఏంటి, తర్వాత ఎలా జరిగింది? ఈ యాత్రకు సంబంధించి దీని స్లోగనే బదలావ్ జరూరీ హై, అంటే భారతదేశంలో మార్పు రావాలి. ఈ మార్పు రావాలనే నినాదాన్ని తీసుకుంది సిపిఐ పార్టీ. ఎందువల్లంటే 12 ఏళ్ళు అయిపోయింది కేంద్రంలో ఏ ప్రజా సమస్య పరిష్కారం కాకపోగా అన్నిట్లో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక బాధ్యత కలిగిన కమ్యూనిస్ట్ పార్టీగా దేశవ్యాప్తంగా వీళ్ళకి ఆ రోజులు దగ్గర వచ్చినాయి. ఇక నువ్వు మారాలి అనే పేరుతో జనంలో చైతన్యం కల్పించడం కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మన 6 నుంచి రేపు ఫైనల్ డే దాదాపు 9 రోజుల పాటు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంటే ప్రజల్లో కోపతాపాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పట్ల. ఆ మార్పు కోసమే ఈ పిలుపునిచ్చాం. అందులో భాగంగా రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి రాష్ట్రంలో మా సమస్యలు ఏంటని రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఏమంటున్నాం, మిమ్మల్ని మారమని మేము చెప్పట్లేదు. ఏమది అధికారం మారమని కాదు, మీ విధానాలు మార్చుకుని ఇంకెక్కడ తప్పులు చేశారో చూడండి, చూసి ఆ తప్పులు సరిచేయడానికి అవకాశం ఉన్న మేరకు సరిచేయండి. అలాగే ప్రజల విశ్వాసం కోల్పోవద్దు, ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడంలో మా పాత్ర కూడా ఉంది. ఆ ఉద్దేశంగా కొన్ని అంశాలు, రైతు సమస్యలు కానీ, లేకపోతే సీతారాం ప్రాజెక్టు కానీ, ఇప్పుడు ఖమ్మం జిల్లా కానీ, ఇతర చోట్ల కానీ ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల తరఫున మేము మాట్లాడతాం. దాని అర్థం వీళ్ళేదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకం ఆ పద్ధతి కాదు. అది మాత్రం పొలిటికల్ స్లోగన్. కేంద్రంలో ప్రభుత్వం దిగాలి, ఇది వీళ్ళు సరి చేసుకోవాలి. లేకపోతే ప్రజలు అసహనం వస్తే ప్రజల అసహనం ముందు ఎవరు తట్టుకోలేరు. చాలా ఆవేశంగా మాట్లాడారు. అలాగే మీ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. శవపేటిక సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది, మిత్రధర్మం పాటించట్లేదంటే దాంతో మీరు మద్దతు అంటే సపోర్ట్ అనేది విత్డ్రాల్కి రెడీ అయిపోయారు అన్నట్టుగా చాలా అవగాహన. అంటే వాస్తవం ఏంటంటే కొన్ని చోట్ల అవమానం జరిగిందనుకోండి, అవమానం జరిగినప్పుడు ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంతో చెప్పింది వేరు. అప్పుడు కూడా నేను చెప్పా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాం, ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నాం అని చెప్పి. కానీ కమ్యూనిస్ట్ పార్టీని తేలిగ్గా ఎవరు చూడొద్దు. మా పార్టీని అవమానపరిచినప్పుడు, పార్టీ సెక్రటరీగా అది చేసినప్పుడు ఎవరు అవమానపరిచినా మీకు అదే పరిస్థితి అని చెప్తా. ఆ పదాలకు అయితే కొద్దిగా 1-2 పదాల్లో ఘాటుగా ఉన్నట్టు ఉన్న భావం ఇప్పుడు కూడా అదే. కమ్యూనిస్ట్ పార్టీని తేలిగ్గా అంచనా వేయొద్దు, కమ్యూనిస్ట్ పార్టీని అవమానపరచొద్దు, ఇది మా స్లోగన్. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మేము అధికారంలో రాలేకపోయినా సరే మీరు అధికారంలో రావడానికి మేము తోడ్పడ్డాం. అప్పుడు కూడా మునుగోడు గెలిపించినాక కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేశాడు. మేము ఉంటే ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు, కమ్యూనిస్టులు ఉంటే గెలిచేవాళ్ళం అని చెప్పి. ఆ విధమైనటువంటి నేపథ్యాన్ని ఆలోచన చేసుకోమని మేము అంటున్నాం తప్పితే, మీకు వాళ్ళకి పట్టినకైతే పట్టిద్దంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రజల నుంచి దూరం అయ్యారు, మీరు అవ్వద్దని మా ఆశ, అభిలాష. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం అనేది అయితే కాదు, కొత్తగూడెం అనే పాయింట్ లేదండి. కొత్తగూడెం ఉంటే ఉంటుంది, పోతే పోయిద్ది. అదే కావాలనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలు మేము ఎందుకు ఉంటాం? కొత్తగూడెం లింక్ ఉంది. కొత్తగూడెం ఒక సీటుకి కూడా మేము పరిమితం కావు. ఈసారి కొత్తగూడెం ఒక సీటుకి కూడా పరిమితం కావు. ఎట్లయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ మా బలం 1 సీటేనా తెలంగాణలో? మీరు ఆలోచన చేయండి. ప్రతి చోట మా బలంతోనే వాడు గెలవటము, ఓటము జరిగింది. చాలా చోట్ల 60-70 స్థానాల్లో. మా కోల్ బెల్ట్లో 16-17 ఎమ్మెల్యే సీట్లు. ప్రతి చోట మా ప్రభావం ఉంటుంది. నల్గొండ జిల్లాలో ఉంటుంది, ఖమ్మం జిల్లాలో ఉంటుంది, వరంగల్లో పార్ట్ ఉంటుంది, మహబూబ్ నగర్లో కొన్ని చోట్ల ఉంటుంది, రంగారెడ్డిలో ప్రతి చోట 5,000 10,000 ఉంటాయి కదా. అన్నిటికంటే మించి కమ్యూనిస్టులు తోడైతే ఆ నైతిక బలం వేరు కదా. అందువలన మేము ఎన్ని అడుగుతారు, ఎన్ని స్థానాలు అప్పుడు సంగతి చూద్దాంలే. కానీ ఒకటైతే మాత్రం కుదరదు. ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, అప్పుడు ఎలాగేంటి అనేది మాత్రం. ఖచ్చితంగా అయితే మాకు సీట్లు ఎక్కువ ఉండాల్సింది ఈసారి, అది పార్టీ నిర్ణయం. సార్, ఇప్పుడు ఈ యాత్ర చేపట్టారు కదా, మరి తర్వాత భవిష్యత్ అంటే ఢిల్లీ స్థాయిలో ఏమైనా చేయబోతున్నారు? సెప్టెంబర్ 1న లక్షల మందితో ఢిల్లీలో ముట్టడి పెట్టాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో. మన తెలంగాణ నుంచి కూడా దాదాపు 3-4 వేల మంది ఢిల్లీలో ముట్టడి పెట్టాం. 3-4 వేల మంది
ఇక్కడ నుంచి ఇప్పటికే బుక్ చేసుకున్నారు. ధన్యవాదాలండి. అలాగే సెప్టెంబర్ 1న ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తామని, లక్షలాది మందితోటి అక్కడ ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పేసి నేను సాంబశివరావు చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో తమ బలాన్ని దృష్టిలో ఉంచి ఈసారి ఖచ్చితంగా సీట్లు మరిన్ని అడుగుతామని చెప్పేసి ఆయన అంటున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.